ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ దినవృత్తాంతములు 4వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ఇతర యూదా కుటుంబ సమూహాలు. యూదా కుమారులు ఎవరనగా పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, శోబాలు. శోబాలు కుమారుడు రవాయ. రవాయ కుమారుడు యహతు. యహతు కుమారులు అహోమై, లహదు అనువారు. అహోమై లహదు వంశీయులే సురాతీయులు. అబేయతాము తండ్రి అగు హారేపు సంతతి వారెవరనగా అబియేతాము కుమారులు ఇజ్రాయేలు, ఇస్మా, ఇద్బాషు అనువారు. వారి సోదరి పేరు హెస్బెలెస్బెని. పెనుయేలు కుమారుడు గెదోరు. ఎజేరు కుమారుడు హూషా. హూరు సంతతి వారెవరనగా హూరు అనువాడు ఎఫ్రాతాకు పెద్ద కుమారుడు. ఎఫ్రాతా కుమారుడు బెత్లెహేము. తెకోవా తండ్రి పేరు హషూరు. తెకోవాకు హెలా మరియు నయరా అను ఇద్దరు భార్యలు. నయరాకు అహుజాము, హెపెరు, తేమని, హోయార్షాతారి అనేవారు పుట్టారు. వీరంతా అషూరుకు నయరా వల్ల పుట్టిన కుమారులు. ఎలా కుమారులు జెరెతు, సోహెరు, ఎత్నాను మరియు కోజు అనువారు. కోజు కుమారులు అనుజు, జోబేబా. అహర్యేలు సంతతి వారందరికీ కోజు మూలపురుషుడు. అహర్యేలు అనువాడు హారాము కుమారుడు. ఎబ్బేజు చాలా మంచి వ్యక్తి. అతడు తన సోదరుల కంటే మంచివాడు. నేను అతనికి ఎబ్బేజు అని నామకరణం చేశాను. ఎందువలననగా నేను అతన్ని ప్రసవించినప్పుడు మిక్కిలి బాధ అనుభవించాను అని అతని తల్లి చెప్పింది. ఎజ్బేజు ఇశ్రాయేలు దేవునికి ఇలా ప్రార్థన చేశాడు. దేవా, నీవు నన్ను తప్పక ఆశీర్వదించాలని వేడుకుంటున్నాను. నీవు నా దేశాన్ని విస్తరింపజేయాలని కోరుకుంటున్నాను. నీవు సదా నాకు తోడుగా ఉండి నన్నెవరు బాధింపకుండా కాపాడము. అప్పుడు నాకే రకమైన వేదన ఉండదు. ఎజ్బేజు కోరుకున్నట్టు దేవుడు అతనికి అన్నీ కలుగజేశాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.